రంగారెడ్డి జిల్లా బాలాపూర్లో ఈ నెల 24న ధర్మరక్షణ సభకు ప్రతి హిందువు కదలి రావాలని మహేశ్వరం బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. అక్రమ చొరబాటుదారులైన బంగ్లాదేశీయులను, రోహింగ్యా ముస్లింలను వెంటనే అరెస్ట్ చేసి దేశం నుండి బహిష్కరించాలని నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ డిమాండ్ చేశారు. చారిత్రాత్మక నగర వారసత్వం, సామాజిక భద్రత కోసం హిందూ సమాజం ఐక్యంగా ఉండాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 24 తారీఖు నాడు బాలాపూర్లో జరిగేటటువంటి హిందూ ధర్మరక్ష సభ అయితే ఉందో దాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు మహేశ్వరం మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి చాలా మంది వివిధ సంఘాలు కానీ, వివిధ కులాలు కానీ, అదేవిధంగా హిందూ బంధువులందరూ కూడా వివిధ ఆర్గనైజేషన్లు కానీ, పొలిటికల్ పార్టీలకు అతీతంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ సమావేశానికి హాజరై మేము జరిగేటటువంటి 24 తారీఖు జరిగేటటువంటి అయితే హిందువుల ధర్మరక్షణ కోసం పాటుపడ్డటువంటి సభ ఏదైతుందో తప్పకుండా మేమందరం కూడా పాల్గొంటామని చెప్పి ఈరోజు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఒక చైతన్యం వచ్చింది హిందువులలో. ఈరోజు హిందువుల సంఘటితం ఈ దేశానికి అవసరం. ఈ దేశం ఒక సుభిక్షంగా ఉండాలంటే, ఈ భారతదేశాన్ని కాపాడుకోవాలంటే ఈరోజు హిందువులందరూ కూడా సంఘటితంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. మేము ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల గురించి మాట్లాడతలేదు. ఎవరైతే అక్రమ చొరబాటుదారులు, ఎవరైతే ఈ రోహింగ్యాలు వచ్చి ఈరోజు ఈ ప్రాంతంలో అక్రమంగా నివసిస్తారో వాళ్ళందరినీ కూడా పంపించాలని చెప్పి, వాళ్ళందరినీ కూడా వాళ్ళ సొంత దేశానికి పంపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు వచ్చి ఇక్కడ అక్రమంగా నివసిస్తూ ఈ దేశంలో ఎన్నో రకాలుగా ఈరోజు సంఘ విద్రోహ శక్తులలో ఎక్కువ మాత్రం పాల్గొనేది వాళ్ళే. ఈరోజు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈరోజు రకరకాల యాక్టివిటీస్ లో ఈరోజు వాళ్ళు పాల్గొంటా ఉన్నారు. ఈ నెల